అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత రూ. 5,000 పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత రూ. 2,000 కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ ఒక ముఖ్యమైన గమనిక. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఎండ్ వరకు చూసి కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. అలాగే నేను చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, రాష్ట్రంలో మనకు చాలామంది కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండవ విడత రూ. 5,000 కోసము, అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత రూ. 2,000 కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పటికే ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి నిధులు 2, 3 సార్లు అయితే వాయిదా పడడం జరిగింది కొన్ని కారణాల చేత. సో, మనకు పీఎం కిసాన్ నిధులనేటువంటివి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా అప్పుడే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆల్రెడీ ఈ విధంగా చెప్పారనమాట. సో, పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసినప్పుడే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ చేస్తాము అని. కాబట్టి ఇప్పుడు మనం పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవబోతున్నాయి ఆ వివరాల గురించి అయితే తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఈ పీఎం కిసాన్ నిధులు 21వ విడత వచ్చేసి ఎవరెవరికి విడుదల కాబోతున్నాయి, ఎవరెవరికి రద్దు చేశారు, దీనికి సంబంధించిన స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి, ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాల గురించి చెప్తాను. సో, ముందుగా మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే పీఎం కిసాన్ లిస్ట్‌లో గనుక మీ పేరు లేనట్లయితే, సో, అందుకు కారణం వచ్చేసి ఇదేనండి. ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి వచ్చేటువంటి వేలాది మంది పేర్లు తాత్కాలికంగా తొలగించిన విషయం మనకు తెలిసిందే. సో, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత అయితే ఇచ్చిందనమాట. సో, చాలామంది పేర్లయితే తొలగించారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల్లో. సో, అది ఎందుకు తొలగించారు? వాళ్ళకి వస్తుందా లేదా? రావాలి అంటే ఏం చేయాలి? సో, ఆ వివరాల గురించి చూద్దాం కొంచెం బ్రీఫ్‌గా. సో, మనకు 2019 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన రైతులకు ఈ పథకం అయితే వర్తించదనమాట. గుర్తుపెట్టుకోండి. ఒకే కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా డబ్బులు పొందుతున్నట్లు గుర్తించారనమాట. అంటే ఒకే కుటుంబంలో, సో, వాళ్ళ హస్బెండ్‌కి, వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఈ పథకం కింద డబ్బులనేటువంటిదైతే వస్తూ వాళ్ళైతే పొందుతున్నారని అధికారులైతే గుర్తించడం జరిగింది. అలాంటి లబ్ధిదారులపై తాత్కాలికంగా హోల్డ్ అయితే పెట్టేశారనమాట. వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది ఇవ్వరు. సో, ఒకే ఫ్యామిలీలో అందరికీ రాదు కదా! సో, కేవలం ఒక ఫ్యామిలీలో ఒక రేషన్ కార్డ్ మీద ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ పేరు మీద పొలం ఉంటే. సో, ఈ విధంగా చాలామంది కూడా వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ పిల్లల పేరు మీద కావచ్చు, వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ భర్త పేరు మీద, సో, అందరి పేర్ల మీద కూడా ఈ డబ్బులనేటువంటిది పొందుతున్నారనే నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి వాళ్ళందరికీ కూడా తాత్కాలికంగా హోల్డ్ అయితే పెట్టేశారనమాట. మళ్ళీ తిరిగి పొందాలి అంటే ఏం చేయాలని మీకు ఒక డౌట్ కూడా రావచ్చనమాట. ఇప్పుడు దానికి సంబంధించి అయితే ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? సో, ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హత నిర్ధారిస్తే, సో, మళ్ళీ పథకం జాబితాలో అయితే చేర్చబడతారు. సో, ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఏం లేదండి. మీ పొలం కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫిజికల్‌గా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీ ఫ్యామిలీలో మీ మీ మదర్ అండ్ ఫాదర్ అయితే ఉన్నారు. సో, వాళ్ళ యొక్క కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళు సెపరేట్‌గా అయితే వెళ్ళిపోయి ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ పొలం అనేటువంటిది వేరువేరుగా ఉండొచ్చనమాట మేబీ. ఓకేనా? సో, ఆ విధంగా వేరువేరుగా ఉన్నట్లయితే దానికి తగిన ప్రూఫ్స్ అనేటువంటివి అధికారులకైతే చూపించినట్లయితే, సో, అప్పుడు వాళ్ళు అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి, ఓకే, వీళ్ళకి సెపరేట్‌గానే ఉంది పొలం మొత్తం కూడా ఓన్‌గా ఉంది. సొంత పొలం. ఓకేనా? ఈ పీఎం కిసాన్ నిధులొచ్చేసి మనకు సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే వస్తుందనమాట. కౌలు రైతులకు రాదు. కౌలుదారు రైతులకు. సో, కాబట్టి పొలం ఎవరి పేరు మీద ఉంది, ఓకేనా? ఆ పర్సన్ ఉన్నారా లేదా? సో, వాటన్నిటిని కూడా క్లియర్‌గా చెక్ చేసాకే మళ్ళా వీళ్ళ పేర్లు అనేటువంటివి లిస్ట్‌లో చేర్చబడడం జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక పెండింగ్ ఉన్న ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా వస్తాయని చెప్తూ ఉన్నారు. సో, ఇంతకుముందు మీకేమన్నా హోల్డ్‌లో పెట్టేసి పెండింగ్‌లో ఉన్నా సరే, ఈ వెరిఫికేషన్ పూర్తయ్యి ఒకవేళ మీరు అర్హులని నిర్ధారిస్తే పెండింగ్‌లో ఉన్నటువంటి పేమెంట్స్ మొత్తం కూడా మీకు ఒకేసారి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు 3 విడతలో పడాలి అనుకుంటే రూ. 6,000 అనేది రూ. 2,000 చొప్పున ఒకేసారి పడుతుంది. ఇప్పుడు 21 విడత నిధులు మొత్తం కలుపుకొని పడడం జరుగుతుందనమాట. సో, ఇది అందరికి కూడా కొంచెం జాగ్రత్తగా అయితే గమనించండి. సో, మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు మళ్ళా ఫిజికల్ వెరిఫికేషను. సో, మీకు హోల్డ్‌లో పెట్టున్నట్లయితే దాని తర్వాత మీకు అమౌంట్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారు. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అర్హులైనట్లయితే అందరికీ రావడం జరుగుతుందనమాట. ఇకపోతే ఇప్పుడు మనకి ఈ 21వ విడత నిధులొచ్చేసి ఇప్పటికే 2, 3 సార్లు అయితే వాయిదా వేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఒక
3 స్టేట్‌లలో ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులను ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయంగా అయితే విడుదల చేసేసారు ఫస్టే. సో, అదే విధంగా మనకు బీహార్ రాష్ట్రంలో కూడా ఈ నెల 6 తారీఖు ముందే విడుదల చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో వాళ్ళకి కూడా ముందస్తుగానే రిలీజ్ చేసేసారు ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి. ఓకేనా. ఇక రిమైనింగ్ మన తెలుగు స్టేట్‌లలో అంటే ఏపీ, తెలంగాణ స్టేట్‌లకు సంబంధించి చూసుకుంటే ఓకేనా. ఈ నెల 20వ తారీఖు లోపలైతే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే జమ చేస్తారు. ఓకేనా. సో, ఎందుకంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదివరకు రీసెంట్‌గా మొంతా తుఫాన్ ప్రభావంతో చాలా దగ్గరలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా నష్టపోవడం అయితే జరిగింది రైతులు. సో, అందువల్ల వీళ్ళందరికీ కూడా కొంచెం ఆర్థిక సహాయం కొరకు ఈ పీఎం కిసాన్ నిధులను ఈ నెల 20వ తారీఖు లోపలైతే రూ. 2,000 విడుదల చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. రెండో విడత రూ. 5,000. సో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక ఈ పీఎం కిసాన్ 21 విడతకు సంబంధించి బెనిఫిషరీ లిస్టు. ఆ బెనిఫిషరీ లిస్ట్‌లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరి నేమ్స్ కూడా ఉంటాయండి. ఈ 21 విడతకు సంబంధించి. అది ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే వెబ్‌సైట్ అయితే ఉంటుంది కదా! పీఎం కిసాన్ వెబ్‌సైట్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను చెప్పినట్టు మీరు కూడా వన్ బై వన్ అయితే ఫాలో అయ్యి చెకప్ చేసుకోండి. ఓకేనా. ఇక అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక స్టేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్, ఇక బ్లాక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విలేజ్. ఓకేనా. పంచాయతీ తర్వాత విలేజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదైతే సెలెక్ట్ చేశాను నేను విలేజ్ నేమ్. ఇక గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే ఈ విధంగా ఆ విలేజ్‌లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా వస్తాయండి. మీరు వన్ బై వన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. క్లియర్‌గా కనిపిస్తుంది మీకిక్కడ. సో, ఈ విధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ మండలంలోకి వెళ్ళి మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేర్లయితే చెక్‌ఔట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. లేదు మాకు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్ ఈ యొక్క ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి నో యువర్ స్టేటస్. సో, మీకు ఇక్కడ స్టేటస్ తెలియజేసుకోవడం ద్వారా ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే క్లియర్‌గా ఇక్కడ తెలుస్తుందండి. సో, ఆ రిమార్క్ మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే అప్పుడు మీరు 21 విడతకు ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదు 20వ విడత పడినటువంటి దానికి సంబంధించి కూడా మరి రిమార్క్స్ ఉన్నట్లయితే మాక్సిమం ఉంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌కి సంబంధించి రిమార్క్స్ అయితే ఉంటాయి. ఎన్‌పీసీఐ లింక్ పెట్టుకోకపోవడం, బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవడము, ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడము ఇవే ఉంటాయండి రిమార్క్స్. ఈ రిమార్క్స్‌ని మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే అమౌంట్ పడిపోతుంది 20వ విడతకు సంబంధించి. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్‌గా పెట్టుకోండి. ఇప్పుడు డబ్బులు పడాలి అంటే. అవి పెట్టుకుంటే మీకు రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అయితే పడిపోతుంది. సో, మీకు కావాలనుకుంటే ఈ విధంగా దీనికి సంబంధించి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు ఎప్పుడు విడుదలవుతాయంటే పీఎం కిసాన్ పథకం కింద 21 విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో దాని తర్వాతి రోజునే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత రూపాయలు రూ. 5,000 నిధులు కూడా విడుదల కావడం అయితే జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇంతకుముందు చూపించాను కదా స్టార్టింగ్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా రబీ పంటలకు సంబంధించి పంటల బీమాకు మనకు రూ. 44,00,00,000 అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. రబీ సీజన్‌లో ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద మనకు 44 పీఎంఎఫ్‌బీవై ఈ పథకం కింద 44,00,00,000 అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తము అడ్వాన్స్ ప్రీమియం కింద రాష్ట్ర వాటాగా మనకు ఎస్క్రో ఖాతాల్లో డిపాజిట్ చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో, మీరు కూడా దీనికి సంబంధించిన అమౌంట్స్ కూడా కొంచెం చెక్‌ఔట్ చేసుకోండి. రబీ పంటలకు సంబంధించి ఈ యొక్క పీఎంఎఫ్‌బీవై పథకానికి ఎవరైనా దరఖాస్తులు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ చేసుకొని మీకు అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని గురించి సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఫైనల్‌గా కామెంట్ సెక్షన్‌లో కూడా అడగండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.